కదా. లక్షలాదిగా మందిగా వచ్చినటువంటి జనం ఈరోజు వరే మనం వెళ్ళి చూసామే, మనం చూసినటువంటిది వాస్తవం అయితే పత్రికలు ఈ విధంగా రాశాయంటే మీ పత్రికల క్రెడిబిలిటీ దెబ్బతినదా? చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఎప్పుడూ విలువ లేదు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఎప్పుడు విశ్వసనీయత లేదు. చంద్రబాబు నాయుడు నోటుకుండా నిజం వస్తే ఆశ్చర్యపడాలి, కానీ అబద్ధం వస్తే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నిద్రలేస్తే మాట్లాడేది, నోరు తెరిస్తే వచ్చేది అబద్ధాలే. నిజం రాదు, నిజం మాట్లాడు, నిజం మాట్లాడకూడదు అనేటువంటిది ఆయనకున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆలోచన. ఆయన పాపం నిజం మాట్లాడితే ఆయనకు పాపం ఏదో పోగొట్టుకున్నటువంటి వాళ్ళ తయారవుతాడు. కాబట్టి అబద్ధాలు అనేటువంటిది చంద్రబాబు నాయుడికి అలవాటు, చంద్రబాబు నాయుడు బలం. చంద్రబాబు నాయుడు నిజం మాట్లాడితే బలహీన పడిపోతాడు, అబద్ధాలు చెప్పిన రోజుల్లో బలంగా ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దాన్ని ఉన్నది లేనట్టుగా చూపించి రకరకాలైనటువంటి పరిస్థితులు చేశారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, 4 సభలు జరిగాయి. ఉత్తరాంధ్రలో సభ జరిగింది, సిద్ధం సభ. తర్వాత ఉత్తర కోస్తాలో సిద్ధం సభ జరిగింది, రాయలసీమలో సిద్ధం సభ జరిగింది. నిన్న 42 నియోజకవర్గాలతో జరిగినటువంటి దక్షిణ కోస్తాలో నిన్న సిద్ధం సభ జరిగింది. 4 సభలు దాదాపుగా 1.5 నెలల నుంచి ప్రజల్లో మమేకమై ప్రజల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సిద్ధం సభల ద్వారా తాను ఏమి చేశాడనేటువంటిది చెప్తున్నాడు, ఏమి చేయబోతున్నాం అనేటువంటి దాని మీద కూడా కాస్త స్పష్టత ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టో ప్రకటించాల్సి ఉంది ఇంకా. అయినా నిన్న కూడా ఏమేమైతే ఖచ్చితంగా కొనసాగుతాయనేటువంటి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టతనిస్తూ చంద్రబాబు నాయుడు చేసేటువంటి మోసాలు, చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి అబద్ధాలు, చంద్రబాబు నాయుడు ఏ విధంగా వంచనకు మరలా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గురి చేయడానికి చూస్తున్నాడు, ఓట్లు దండుకోవడానికి ఈరోజు దొంగచాటుగా లేనిపోయినటువంటి హామీలు ఇచ్చనేటువంటిది కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బహిర్గతం చేయడం జరిగింది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెట్టుకొని ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలతో మమేకం అవుతుంటే చంద్రబాబు ఎక్కడున్నాడు? చంద్రబాబు ఏం చేస్తున్నాడు? రా కదలిరా సమావేశం ఏర్పాటు చేశాడు కొన్ని దగ్గరలో. ఆ రా కదలిరా సమావేశాలు చూస్తే పాపం ఓన్లీ ఆ ఎల్లో మీడియాకి సంబంధించినటువంటి కొంతమంది ఛానల్స్ని పంపిస్తున్నారు. ఎక్కడన్నా మీరు మాట్లాడేటప్పుడు జనాన్ని చూపించినటువంటి సందర్భం ఉందా? ఖాళీ కుర్చీలు లేరాడు జనం. ఎంతసేపటికి ఎవరున్నా లేకపోయినా మీడియాలో వస్తే చాలని చెప్పి 1 గంట చంద్రబాబు నాయుడు మైకేల్ జాక్సన్ లాగా మెడకం తగిలించుకొని వచ్చి దాని గురించి మాట్లాడిపోవడం తప్ప ఎక్కడన్నా ఎన్నడన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు సభను చూపించారు, జనాన్ని చూపించారు, జనం యొక్క స్పందన చూపించారు. నువ్వు మాట్లాడేటప్పుడు జనాన్ని చూపించగలుగుతున్నారా అంటే జనం లేరు. రా కదలిరా నువ్వు పిలిస్తే రావు, నువ్వు పిలిస్తేనని చెప్పి నువ్వు వెళ్ళిపోమని చెప్పి నిన్ను తరిమి కొట్టడానికి సిద్ధమవుతున్నారు. వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూలీ జనం కూడా కాసేపు 10 నిమిషాలు వెళ్ళిపోతున్నారు. నీ ముఖం చూడడానికి జనం ఇష్టపడటం లేదు. నీ ముఖం అంటేనే జనానికి కాకుండా వచ్చేసింది. అందుకని చంద్రబాబు ఏం చేశాడు? ఇది ఎట్టా జనం వచ్చేటట్టు లేరనని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నాడు. 4 సభలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశాడు. మొత్తం మీద రాష్ట్రానికి సంబంధించి 4 భాగాలకు విభజించి. ఎందుకు? జనం ఒక్కసారిగా రాలేరు, వస్తే ఇబ్బందులు పడతారు. ఎందుకంటే నిన్న మనం చూసాం, ఒక సభ ఏర్పాటు చేస్తేనే ఈ 42 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఎక్కువ జమకు వచ్చారు పాపం. ఎవరిలోనైనా చింతాకంత బాధ ఉందా అంటే ఎవడు బాధపడటం లేదు, గర్వంగా చెప్పుకుంటున్నారు. అసలు రాలేకపోయాము, ఆ జనాలు, ఆ రద్దీ, ఎక్కువ జాముకి చేరామని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు. అంటే మేము బాధలు పడొచ్చామా అనేటువంటి మాట మాట్లాడటం, మేము వెళ్ళాం, మాకు ఆ తృప్తి ఉందనేటువంటి విధంగా మాట్లాడారు.